తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఆర్ఓఆర్ చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చింది. భూభారతి పేరుతో 2020లో వచ్చిన చట్టాన్ని రద్దుపరుస్తూ ఒక కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. ఈ కొత్త చట్టం పాస్ పుస్తకాలు పొందే ప్రక్రియ, భూమి సంక్రమించినప్పుడు మ్యూటేషన్ చేసే ప్రక్రియ, అదేవిధంగా రికార్డుల నిర్వహణలో భారీ మార్పులు తేవటం జరిగింది. ఈ రోజున తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్న భూమి సమస్యలకి పరిష్కార మార్గాలు చూపుతూనే రాబోయే రోజులలో మ్యూటేషన్ ప్రక్రియలో మార్పు తెస్తూ అధునాతన పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని రికార్డులను భద్రంగా ఉంచడం, రికార్డులను సులభంగా రైతులకు అందుబాటులో ఉంచడం అనే లక్ష్యాలతోటి ఈ చట్టం చేయడం జరిగింది. ఈ చట్టం అమల్లోకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ చట్టంపై అవగాహన సదస్సులు జరుగుతున్నాయి. పైలట్ కార్యక్రమం మొదలైంది. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతులకు ఉన్న సమస్యల్ని వాళ్ళ గ్రామంలోనే పరిష్కరించే ఒక ప్రయత్నం ఈ చట్టం ద్వారా జరగబోతున్న నేపథ్యంలో ఈ చట్టంలో ఉన్న కీలక అంశాలేంటి, చట్టం ఏం చెప్తుంది, రూల్స్ ఏం చెప్తున్నాయి, దీని ప్రకారం ఎవరెట్లా దరఖాస్తు పెట్టుకోవాలి, ఫీజు ఏంటి, ఫార్మాట్లు ఏంటి, వీటన్నిటినీ మన టీసాట్ కార్యక్రమం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.